electronic devices. Thank you. 25. 25, sir, back side 25. ఓకే. ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడదామని చెప్పి తీశాను. ఇంటికాడ ఉన్నప్పుడే నేను ప్లాన్ చేసుకొని నేను కోవిడ్కి వచ్చినాక యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిన దాదాపు 8 నెలల తర్వాత నేను స్టార్ట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినాము, పోతున్నాము. కోవిడ్లో దిగినాక మిగతా అప్డేట్స్ ఇస్తాను. ఈ విమానాలని నేను ఇంత దగ్గర నుంచి మా కుటుంబ సభ్యులు ఎవరున్నా కానీ కువైట్కి లేదా గల్ఫ్ కంట్రీలకి వెళ్తూ ఉంటే వాళ్ళని ఎక్కడానికి లేదా తొడుక్కోడానికి వచ్చేటప్పుడు చూస్తూ వచ్చాను. కానీ మొదటిసారి నేనే ఈ ఫ్లైట్లో ఎక్కి గాల్లోకి ఎగరబోతున్నా. నేను ఈ కువైట్కి రావడానికి కూడా కారణం ఇది కూడా ఒకటి. ఫస్ట్ టైం అదే ఫ్లైట్ ఎక్కుదామని చెప్పి వీళ్ళు ఎయిర్ హోస్టర్లు మనము ఒకవేళ ప్లేన్ క్రాష్ అయితే ఎలా సర్వైవల్ అవ్వాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండి ఉన్నట్టుండి సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినారు. ఎందుకంటే దీనికి ఫ్లైట్కి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫ్లైట్ ఉండేసి మాకు మామూలుగా అయితే 6కి ఫ్లై అయిపోవాలా, కానీ 7 వరకు అక్కడే ఉండిపోయింది ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి. మళ్ళీ ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. 1 అవర్ తర్వాత ఆ ఫీల్ ఉండింది, మామూలుగా లేదు స్టార్టింగ్లో ఫ్లైట్లో వేసేటప్పుడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత గాల్లో మనంగడ ఒక పక్షిలాగా ఎగురుతూ పోతూ ఉంటే ఆ పైనుంచి కిందికి లైటింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే నైట్ టైంలో ఆ విజువల్స్ మామూలుగా లేవు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మ్యాగీ తిన్నాము. ఆమె తెచ్చిచ్చింది మ్యాగీ తెచ్చిచ్చింది వాళ్ళు తిన్నాము. ఈ కప్పు మ్యాగీ వచ్చేసి 300 అంట. ఇంటికాడ అయితే 30 కొనుక్కోవచ్చు. 300 రూపీస్. మేము ఈ ఫ్లైట్లో కువైట్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక ప్రాబ్లం ఫేస్ చేసాము. ఇక్కడ మేము దిగాల్సిన రన్వే పైన ఇంకో ఫ్లైట్ దిగుతుందని చెప్పి మళ్ళీ ఒక 2 రౌండ్లు తిప్పాడు గాల్లోనే. ఆ తర్వాత సేఫ్గా ల్యాండ్ చేసేసాడు ఫ్లైట్ని. ఇలా మన ఇండియా టు కువైట్ నా ఒక చిన్న జర్నీ. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హ్యాపీ, బాయ్.